నాగేశ్వరరావు, రామారావు, చిరంజీవి, కృష్ణ, రాఘవయ్య, గోపాల్, సురేష్, రాధాకృష్ణ, మావుళ్ళయ్య, వెంకట్రావు, వీరభద్రం, కేశవులు, బైరాగి, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు, చంద్రెడ్డి, తిరుపతి, విశ్వనాథం. ఒరే, మీలాంటి గురుద్రోహులు నేను జీవితంలో చూడలేదురా. ఎంతకైనా తెగించిన గుండెలు తీసిన బంటురా మీరు రాస్కెల్స్. నిన్న జరిగిన పంచాయతీలో అంతమంది ముందు నేను ప్రమీల జొన్న చేల్లోకి వెళ్ళాము, నోటుకొచ్చినట్టు వాగారే. అసలు మీరు చూసారా? ఇక మీదట మిమ్మల్ని ఏంటి ఎందుకని ఏదైనా అడిగితే నేను చచ్చినంత తొట్టరే. మీరు చదివినా ఒకటే, చదవకున్నా ఒకటే, బడికి వచ్చినా సరే రాకపోయినా సరే ఎలాగోలాగా నాశనం అయిపోండి. నేను మిమ్మల్ని పలకరించినా మీరు నాతో మాట్లాడకండి. కూర్చోండ్రా, కూర్చోండ్రా. అందరూ నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మహాత్మా గాంధీ మన దేశానికి ఏం సార్ బళ్ళోకి రావడానికి వేళ పడలేదా? 9:30కి బట్టలు కూడా సరిగ్గా వేసుకోకుండా ఎలాగైనా రావడం కాదు. నిన్ననే మీకు కొత్తగా పెళ్ళయింది సరే అని మా అమ్మ చెప్పింది. తర్వాత చూస్తే బెల్ కొట్టారు, అందుకే నేను వచ్చేసా. లోపలికి రమ్మంటారా లేక పొమ్మంటారా? లోపల రా. మహాత్మా గాంధీ మన దేశానికి. గుడ్ మార్నింగ్ సార్. ఒక చాక్ పీస్ కావాలి సార్. నేను మిమ్మల్ని ఏమనుకున్నాను, మీరు భలేవారు సార్. వచ్చిన చోట తెలివిగా ఖర్చు లేకుండా పెళ్లి చేసేసుకున్నారు. వెళ్ళి పని చూసుకోండి టీచర్. ఎందుకు సార్ అలా అరుస్తారు? మరేం చేయమంటారు? స్కూల్కి వచ్చేటప్పుడు లక్షణంగా బట్టలు వేసుకురావాలమ్మా. ఈ విధంగా అవలక్షణంగా వస్తే పిల్లలు ఎలా చదువుకుంటారు? నేనేమి అవలక్షణంగా లేను, మీ చూపే అవలక్షణంగా ఉంది. ఏంటి నా పద్ధతి అవలక్షణంగా ఉందా? మనిషిని చూడాలంటే లక్షణంగా ముఖం చూసి మాట్లాడాలి. మీరు ఎక్కడెక్కడ చూస్తూ నన్ను అవలక్షణం అంటే ఏమిటి అర్థం? ఎక్కడెక్కడ చూస్తున్నానా? నేను బిడ్డ తండ్రిని, నేను విధంగా చూస్తానా? అరేరి, మీకేమీ తెలియదు కదూ. మీరు ప్రమీల కలిసి ఏమేం చేసింది పిల్లలు పంచాయతీలో చెప్పారు, వాళ్ళని అడగండి. విన్నారట? ఇప్పుడు మీకు సంతోషం కదా, తృప్తే కదా? ఊళ్ళోకి వెళ్ళి దండోరా వేయండి. నా పరువు తీయడానికి ఉన్నారు రాస్కల్స్ అని. అసలు నేను ఎందుకు మీతో మాట్లాడాలి? నేను అసలు మీతో మాట్లాడితే అడగండి రా. మహాత్మా గాంధీ మన దేశాన్ని. మాస్టారు అసలు లోపల ఉన్నారా, నిద్రపోతున్నారా? ఏంటయ్యా? 2వ బెల్ల కొట్టేశారా? 2వ బెల్ల సంగతి నీకెందుకయ్యా? కాదు, మా ఆవును దాటు కోసం తీసుకుపోవాలా. 10 గంటల పైన వెళ్తేనే వాళ్ళు ఎద్దును వదిలిపెడతారు. 2వ బెల్ల కొట్టే ముందు వెళ్తేనే టైం సరిగ్గా ఉంటది, అందుకని అడిగానండి. ఏమయ్యా, ఇది బడి గంట లేక ఊరి గంట స్తంభమా? ఏదో టైం తెలుసుకోవాలని అడిగితే అంత ఇసుక్కుంటావేంటబ్బా? ఏదో ఈయన ఒక్కడి దగ్గరే పెద్ద గంట ఉందనుకుంటున్నాడో ఏమో. సార్, మహాత్మా గాంధీ మన దేశానికి స్వతంత్రం అసలు తేకుండానే ఉండాల్సిందమ్మా. ఏంటి మాస్టారు, కాఫీయా టీయా? కాదు, భోజనం. ఏం మాస్టారు, నిన్ననేగా పెళ్లి చేసుకున్నారు, అంతలోని హోటల్కి వచ్చేసారేంటి? నీకు తెలియదులే, కొత్త పిల్లని వచ్చి రాగానే కుంపడగాడు కూర్చోబెడితే అలసిపోతుంది కదా, అందుకే మాస్టారు పని పాటలవి బాగా తగ్గించేశారయ్యా. పోతే పోనీ నేను ఓడ్చుకుని చూస్తుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావే. కట్టుకున్న పెళ్ళ నేను ఒక దాని ఇంట్లో ఉండగా నువ్వు ఇలా హోటల్కి వచ్చి తింటే నలుగురు నా మొహాన్ని ఉమ్మేరు. పొదవయ్యా, ఇంటికి పోదాం. ఇంట్లో మనకి 1,00,000 గొడవలు ఉండొచ్చు, అవన్నీ రచ్చగెత్తితే మరిద్దరికి మర్యాద ఉండదు. లేలే. ఏమిటి అలా చూస్తున్నారు? ఇదేమైనా తోలు బొమ్మలాట అనుకున్నారా? నువ్వు ఇంటికి వెళ్ళు. నువ్వు? నేను ఎక్కడికో వెళ్తా, ఏదో చేస్తాను, అదంతా అడిగే హక్కు నీకు లేదు. ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే మర్యాద దక్కదు. ఎందుకు మర్యాద దక్కదు? ఎందుకు ఎరుస్తావు? నాకేం చూడా? నిన్న రాత్రి కూడా పోతే పోనీ ఊరుకుంటే మితిమీరిపోతున్నావే, పళ్ళు రాళ్ళు కొడతారు రాస్కల్. 1,00,000 సార్లు నన్ను కొట్టండి, చంపండి, దాని గురించి నేనేమి బాధపడ్ను. కానీ మీరు ఇలా హోటల్లో ఫోన్ చేస్తే మాత్రం నేను ఒప్పుకోను. వీలేదు, నేనేమైనా ఒంటి పెట్టినానా, వార్చి పెట్టినానా? ఈ ఊర్లో అసలు పెద్ద మనుషులే లేరా? ఈ అన్యాయాన్ని అడ్డుకోలేరా? అమ్మా, అయ్యా, బాబు, ఆపండి అన్యాయాన్ని. అయ్యో, నడివీధిలో నా పరువు తీస్తావా? నిన్ను చదువుకున్నోడివి నువ్వే విధంగా చేస్తే నీ దగ్గర చదివే పిల్లంతా ఏం కావాలయ్యా? ఇదంతా ఈదులు పెట్టుకోకుండా ఇంటికి పోయి చూసుకో. ఇక్కడ కొట్టి మా ప్రాణాలు తీస్తావు ఎందుకు? బావయ్యా పో.
ఏమయ్యా నిన్న తాళి కట్టావో లేదో ఈ రోజు మా ముందులా కట్టడం బాగుందా? ఏమిటయ్యా ఈ పని? సిగ్గు లేకపోతే సరే. ఆగండి. ఏయ్, లేచి ముందు ఇంటికి పద. ఇంటికి వస్తానని చెప్తేనే వదులుతా. నిన్ను కట్టుకున్నందుకు రాక్షస్తానా? తప్పవయ్యా. వేడివేడిగా భోంచేయండి. చల్లారిపోతే రుచి ఉండదు. తర్వాత వంట సరిగ్గా లేదని దానికో గొడవ పెడతారు. ఎవరు? నేనా గొడవ పెట్టేవాడిని? నువ్వెవరో, ఎటువంటి దానివో, ఎన్ని నాటకాలు ఆడుతున్నావో అన్నీ తెలిసే నాకు. కానీ ఈ తలుకు బెలుకులంటికి దిగొచ్చేవాడిని నేను కాదు, తెలుసుకోవే. దిగను అక్కర్లేదు, ఎక్కనో అక్కర్లేదు. తిండి తినండి, అది చాలు. ముందుగా అన్నం పెడతావు, తర్వాత పడుకొని పక్క వేస్తావు, తర్వాత పక్కనే పడుకోనని అడుగుతావు, ఆఖరికి దుప్పట్లో దూరుతావు, అంతే కదా? ఏవయ్యా వేళకులంగా ఉందా? నేను నిన్నటి నుంచి చూస్తున్నాను. ఎప్పుడు చూసినా పక్కేడు గురించే మాట్లాడుతున్నావే. మొగుడు పెళ్ళాలంటే అదొకటేనా? మరి ఇంకేమీ లేదా? ఉందే, కానీ అది నీకు కాదు, సవ్యమైన ఆడవాళ్ళకి. ఓహో, అప్పుడు నేను సవివైన ఆడదాని కాదు, అంతేగా? ఇప్పుడు చెప్తున్నా ఎనవయ్యా, నువ్వుగా వచ్చి నన్ను పిలవకుండా నేరుగా నీ పక్కకు వచ్చాను. నేను ఒక అబ్బకి అమ్మకి పుట్టలేదు. నిజమే కదా? నిజమేనయ్యా. సరే, ఇక మీదట మన బంధం భోజనం వరకే. ఈ హద్దు కానీ దాటావంటే కొరివికరమేనా? అసలే మండుతుంది, నాకేం అక్కర్లేదు, లేచిపో. పక్కన కూర్చుంటే కాస్త తృప్తిగా తింటావు కదా. లేమ్మంటుంటే. ఆ. ఏయ్, ఎందుకు తలుపు గడి పెడుతున్నా? రోడ్డు మీద పట్టుకుని అందరి ముందు తోసి పారేసేవే, చీరంతా మట్టయిపోయింది, అందుకే మారుస్తున్నా. మార్చుకుంటున్నావా? పక్కకు పోయి మార్చుకోకూడదా? ఏవయ్యా, నీకు నాకు అలాంటివి లేవనుకున్నాగా. నీ పాటికి నువ్వు తలంచుకుని భోంచేయకుండా నేను మార్చడం గెరచడం నువ్వెందుకయ్యా చూడాలి? ఎదురు చెప్తావా? వేళ చేస్తున్నావు, నిన్నేం చేస్తా? రానన్నా, రామ్మా. అన్ని కిందకి దించరా. ఏమిటి నాన్న ఇక్కడే ఆగిపోయారు? రండి లోపలికి వెళదాం. మేం చుట్టరికం కోసం రాలేదు, కన్న రుణం తీర్చుకోవడానికి వచ్చాం. మాస్టర్ రమ్మన్. మాస్టారా? అదేంటిది మాస్టర్కి ఇస్తారని? ఏ అల్లుడు గారని మర్యాదగా పిలిస్తే నీ పరువు ఏమైనా పోతుందా? ఏయ్, ఎవరికి ఎలా మర్యాద ఇవ్వాలో నాకు తెలుసు, పిలవే. అరేరే, పల్లె పెట్టి చేస్తున్నావే. ఏమండి, మిమ్మల్ని చూడ్డానికి ఊరి పెద్ద వచ్చారు. ఊరి పెద్ద ఎవరు? మీ నాన్న? కాదు, మీ మామగారు. సారి తీసుకొచ్చారు, సిగ్గుపడకుండా తెచ్చినవన్నీ తీసుకోండి. మీరు పద్ధతి ప్రకారం ప్రవర్తించకపోవచ్చు, అందుకని మా పద్ధతుల్లో మేము ఏ లోటు చెయ్యం. ఇవ్వవే. ప్రస్తుతం చేతిలో రొక్కం లేదు, దానికి బదులుగా ఇంటి పత్రాలు తీసుకొచ్చాను. 10 రోజుల్లో కోతలు అవగానే పైకం ఇచ్చేసి పత్రాలు తీసుకుంటాను. ఏమండి, వీటన్నిటి కోసమైనా నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను? లేకపోతే నా బిడ్డ నడివీధిలో కొట్టే స్థాయికి ఏం తప్పు చేసిందని? ఓహో, అప్పుడు ఈ సారి పెట్టలేదనే మీ అమ్మాయిని కొట్టాను, అంతేగా? మరి ఇంకేమిటి? నువ్వు నోరు మూసుకోవే. ఏదైనా మందలించాలంటే ఎవరికి తెలియకుండా నట్టింట్లో మందలించాలి. నలుగురు ముందు నడివీధిలో కుక్కని కొట్టినట్టు కొట్టారే. ఊరి పెద్ద కట్నం ఇవ్వలేదు, అందుకనే మాస్టర్ ఇంత పని చేశాడని నలుగురు నా ముఖాన్ని కాంట్రించి ఉమ్మేరు. మీకైతే మానమర్యాద లేకపోవచ్చు, కానీ మాకున్నాయి. ఆపు, మాటలు కొంచెం సరిగ్గా రాని. ఊరందరికీ నువ్వు పెద్దవి కావచ్చు, అందుకని నా మొగుడి దగ్గర ఎగరక. ఏయ్, నువ్వు నోరు మూసుకో. ఇలా చూడండి, ఇవేమీ నాకు అవసరం లేదు, దయచేసి మీరు తీసుకోండి. ఏమిటండి అలా అంటారు? ఏయ్, నువ్వు మాట్లాడుకో. పట్టుదల కోసం వద్దని చెప్పకండి, ఇంకేమైనా కావాలంటే అడిగి తీసుకోండి. ప్రమిళ, ఇందులో ఒక్క సామాన్ లోపలికి వెళ్ళినా నేను చచ్చిన తొట్టు. అదే నేను అంత మాట అనేశారు. మీరే వద్దన్న తర్వాత నాకెందుకు ఇవన్నీ? నిన్నటి వరకు అయితే నాకు అమ్మా నాన్న ముఖ్యం కావచ్చు, కానీ ఇక మీదట అన్ని నాకు మొగుడే. అమ్మా, అల్లుడేదో కోపంలో వద్దనొచ్చు, నువ్వు తీసుకెళ్ళమ్మా. బానే ఉందే. మొగుడు గీసిన గీటు దాడితే పెళ్ళానికి ఏమవుతుందో నేను రామాయణంలో చదివాను. అది మొగుడు గీసిన గీటు కాదే, లక్ష్మణుడు గీసింది. సరే, ఎవరో ఒకరు గీశారు కదా. ఏరా సోమయ్య, ఎక్కడ ఇడ్లీ పత్ర పెద్దంటే ఏమీ లేవు? అది అయ్యగారితో చెప్పండి. రామాయణం మాత్రం చెప్తారు, చేతల్లో మాత్రం శూన్యం. అది మనల్ని ఎంత మాటందో చూసారా? దాన్ని ప్రయోజనం లేదే. అమావాస్య పూట నువ్వు కన్నావే, నిన్ననాలి.